మున్సిపల్ ఎన్నికల్లో 17వ వార్డులో వచ్చి పోటీ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. బ్యాలెట్ లో 7 గుర్తులు ఉన్నాయి, నోటాతోని 8 గుర్తులు ఉంటాయి. రెండో గుర్తు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తా ఉంది. ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. 75-76 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మన ఉస్మానాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకరణ గారు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. ఆయన నాయకత్వంలో ఉస్మానాబాద్ అభివృద్ధి చాలా కాన్సెప్ట్ అవుతాయి. ఉదాహరణగా చెప్పాలంటే హాస్పిటల్, ఆరోగ్య సువిధం కడుతున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. ఇట్లా ఉస్మానాబాద్ వాడకు ₹1 మంజూరైనాయి. మొన్ననే 15 కోట్ల రూపాయలు కూడా మంజూరైనాయి. ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఉస్మానాబాద్ గ్రామం పట్టణంలో ఉండేటువంటి 20 వార్డుల సోదరులకు, సోదరిమణులకు, మేధావులకు, ఆలోచన పరులకు అందరికీ స్పెషల్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మున్సిపల్ ఎన్నికలు అంటే వాడకు నీళ్లు ఉండాలి, వాడకు వాళ్ళ బాత్రూంలో ఈ మురుగు నీళ్ళు వెళ్ళిపోవడానికి మంచి మోరీలు ఉండాలి, మంచి రోడ్లు ఉండాలి, మంచి వీధి దీపాలు ఉండాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడానికే మున్సిపల్ వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఈ మున్సిపల్ వ్యవస్థను జాగ్రత్తగా నడిపే వాళ్ళు ఉండాలనేటువంటి ఒక ఆలోచన ప్రభాకరణకు, ప్రజలకు, అందరికీ ఉన్నది. నేను కూడా గతంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసిన 2006 నుంచి 11 వరకు నాకు కొంత అనుభవం ఉన్నది. కాబట్టి మీరంతా నన్ను ఆశీర్వదించి ఈ వార్డుల కౌన్సిలర్గా గెలిపించాలి. అదేవిధంగా 20 వార్డులలో 20 మంది కౌన్సిలర్గా గెలిపిస్తే మన ఉస్మానాబాద్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలక మండలి వస్తుంది. ఆ పాలక మండలి బాధ్యతగా పనిచేస్తుంది. కాబట్టి ఒక జవాబుదారీగా పనిచేసే అవకాశం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్యామిలీ గెలిపారని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. నట్టి సోనియమ్మ రుణము తీర్చగా రాహుల్ గాంధీ బాటలో సమరం సాగిద్దాము. మన ఎనుకబడ్డ హుస్నాబాదు ఎతను తీర్చుకుందాము. పొన్నమన్న కోటేసి బతుకు మార్చుకుందాము. పదవున్నా లేకున్నా ప్రజాసేవ చేసేరా, అన్నాని అంటే చాలు వెన్నంటి నిలిచెరా. పొన్నమన్న గెలుపు అభివృద్ధికెంతో మలుపురా. బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న, బహుజన బాంధవులు మన పొన్నమన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు వాడ, పొన్నమన్న నేల మనకు తోడు నీడా. భగభగమని మండేటి నిప్పుల దండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై. అరే హుస్నాబాదు కట్ట మీద పొద్దై పొడిచే పోరు బిడ్డ పొన్నమన్న ముందుకు నడిచే. సర్వాయి పాపన్న సైనికుడన్నా, అరే దేశినిచ్చిన మల్లన్న వారసుడన్నా. తన మాటే ఒక తూటై కదిలిండు జనం బాట. బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న, బహుజన బాంధవుడు మన పొన్నం అన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాట, పొన్నమన్న నేర మనకు తోడు నీడా. జల్ బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న, బహుజన బాంధవుడు మన పొన్నం అన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాట, పొన్నమన్న నేర మనకు తోడు నీడా. బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న, బహుజన బాంధవుడు మన పొన్నం అన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాట, పొన్నమన్న నేర మనకు తోడు నీడా. రాష్ట్రమిచ్చినట్టి సోనియమ్మ రుణము తీర్చగా రాహుల్ గాంధీ బాటలో సమరం సాగిద్దాము.
బాటలు సమరం సాగిద్దాము. మన ఎనుకబడ్డ హుస్నాబాదు ఎతను తీర్చుకుందాము. పొన్నమన్న కోటేసి బతుకు మార్చుకుందాము. కొన్నమన్న కోటేసి బతుకు మార్చుకుందాము. పదవున్నా లేకున్నా ప్రజాసేవ చేసేరా. అన్నా అని అంటే చాలు వెన్నంటి నిలిచెరా. పొన్నమన్న గెలుపు అభివృద్ధికెంతో మలుపురా. పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నమన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు వాడ పొన్నమన్న నేల మనకు తోడు నీడా. భగభగమని మండేటి నిప్పుల దండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై. తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై. అరే హుస్నాబాదు కట్ట మీద పొద్దై పొడిచే పోరు బిడ్డ పొన్నమన్న ముందుకు నడిచే. ఊరు బిడ్డ పొన్నమన్న ముందుకు నడిచే. సర్వాయి పాపన్న సైనికుడన్నా. అరే దేశినిచిన మల్లన్న వారసుడన్నా. తన మాటే ఒక తూటై కదిలిండు జనం బాట. పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు పైలెల్లి